ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కల్తీ లడ్డు గురించి మాట్లాడడం మానేసి ప్రక్షాళన దీక్షలు ఎందుకు చేశారని చెప్పి, ఇది ఒక స్పూఫ్ మూమెంట్. సిగ్గుందా మాట్లాడే వాళ్ళందరికీ ఈ విషయం పైన? మీకు దమ్ము ధైర్యం ఉంటే సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూసుకుని దాంట్లో అసలు కల్తీ ఎందుకు జరిగిందని చెప్పి మాట్లాడతారు. అసలు ఇలాంటి ట్రోల్స్ చేసే వాళ్ళందరూ హిందువులా? అసలు మీరందరూ హిందువులేనా, లేకపోతే పరమతాలకు చెంది హిందూ పైన దాడి చేస్తున్నారు? ఈరోజు ఇలాగే కనిపిస్తుంది. ఇక్కడున్న ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడకపోవడం ఏంటి? నేను క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు కల్తీ లడ్డు గురించి. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించడమే మెయిన్ ఎజెండాగా తీసుకుని వీళ్ళ ప్రభుత్వం నడిచింది. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఈరోజు కాదంటారా? టిక్ పెట్టుకోండి ఫస్ట్ పాయింట్కి. ఇప్పుడైతే చిన్నప్ప లాంటి మిడియోకోర్ వ్యక్తి కోట్ల కొద్ది రూపాయలు అకౌంట్లోకి ఎలా వచ్చినాయి? ట్రోలర్స్ అండ్ మీమర్స్ ఎవరైతే చేస్తున్నారో దీనికి సమాధానం ఉందా? 4 కోట్ల చిల్లర అతని అకౌంట్కి ఎలా వచ్చింది? మైసూర్ ల్యాబ్ టెస్టింగ్కి అతను ఈ భోలే బాబా ఓ బుడబుక్కల డైరీని తీసుకుని వెళ్ళి వాళ్ళ రిపోర్ట్ మైసూర్కి పంపించి ల్యాబ్ టెస్ట్ చేపిస్తే అప్పుడు వచ్చిన రిజల్ట్స్ని ఎందుకు వాళ్ళు డిక్లేర్ చేయలేదు?